ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి కొత్తూరు పార్కును అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్. అనకాపల్లి పట్టణంలోని కొత్తూరు ప్రాంతంలో విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న పార్కును అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేసి వచ్చే నెల రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం విఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్ తేజ్ భరత్, స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణతో కలిసి పార్కు అభివృద్ధి పనులతో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కును అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులను ఆకర్షించేలా వివిధ జంతువుల నమూనాలను ఏర్పాటు చేయాలని, పార్కు ఆవరణలో విస్తృతంగా పచ్చదనాన్ని పెంపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే యువత, మహిళలు, వృద్ధులు సహా అన్ని వయసుల వారికి ఉపయోగపడే విధంగా ఆధునిక వ్యాయామ పరికరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆరోగ్యవంతమైన జీవన శైలిని ప్రోత్సహించే లక్ష్యంతో పార్కు ఆవరణలో ప్రత్యేక సైక్లింగ్ ట్రాక్లను అభివృద్ధి చేయాలని కూడా ఆదేశించారు. పార్కు నిర్మాణ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విఎంఆర్డీఏ ప్రధాన ఇంజనీర్ వినయ్ కుమార్, ప్రధాన ప్రణాళిక అధికారిని దివ్యలత, డిఎఫ్ఓ రమణమూర్తి, పర్యవేక్షక ఇంజనీర్ రాంబాబు, రేంజ్ ఆఫీసర్ శిరీషతో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. కొత్తూరు పార్కు అభివృద్ధి పూర్తయితే అనకాపల్లి ప్రజలకు మరో అందమైన వినోద, ఆరోగ్య కేంద్రంగా మారనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీకు మీ వాకింగ్ ట్రాక్ కి పక్కన పాయింట్ కూడా ఇక్కడ ఉందండి. వాకింగ్ ట్రాక్ దాన్ని కూడా కలిపి అదే బోటింగ్ ట్రాక్ కూడా ట్రాక్ ఉంది, చుట్టూ ఉంది. ఇప్పుడు ఈ ట్రాక్ నుంచి దీనికి కలిపితే మొత్తం అంతా వస్తుంది. అప్పుడేమో 2 కిలోమీటర్స్ అవుతుంది.